డ్వాక్రా రుణాల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో జిమ్మికి చేసింది. పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామని చెప్తున్నారు, కానీ ఆ డబ్బు బ్యాంకులకు కడతామని చెప్పడం లేదు. 4 దఫాలుగా వారి చేతికే ఇస్తామంటున్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. డ్వాక్రా రుణాల మాఫీకి సాంకేతికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్న కారణంగా పసుపు కుంకుమ పథకం పేరుతో నేరుగా డ్వాక్రా మహిళలకు నిధులిస్తోంది ప్రభుత్వం. దాన్నే రుణమాఫీ పేరుతో జగన్ ప్రచారం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇస్తున్నట్లుగానే జగన్ ఇస్తానని చెబుతున్నారు. ఆ మొత్తం ఎంత ఉంటుంది అన్న విషయంపై మాత్రం క్లారిటీగా చెప్పలేదు. 50,000 వరకు ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలో 1 కోటి మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. ఒక్కొక్కరికి 50,000 రుణమాఫీ చేస్తే ఏడాదికి 50,000 కోట్లు కావాల్సి ఉంటుంది. ఇది కాకుండా వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు 75,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. మొదటి ఏడాది అన్నారు, తర్వాత ఇస్తారో లేదో కానీ మొదటి ఏడాది ఇవ్వడానికి మరో 40 నుండి 50,000 కోట్లు కావాల్సి ఉంటుందని అంచనా. ఇందులో డ్వాక్రా మహిళలను మినహాయిస్తారేమో కానీ ఆ విషయం మేనిఫెస్టోలో చెప్పలేదు. మొత్తంగా ఏడాదికి డ్వాక్రా మహిళలకు 1,00,000 కోట్లు ఇస్తారని జగన్ చెబుతున్నారు. అది సాధ్యమేనా? నిరుద్యోగ భృతి సహాయ అనేక పథకాలు గల్లంతో. ఇక తెలుగుదేశం పార్టీ అమల్లోకి తీసుకొచ్చిన నిరుద్యోగ భృతి ప్రస్తావన వైసీపీ మేనిఫెస్టోలోనే లేదు. అంటే ఆ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఇక కొనసాగించరని అర్థం. ఇప్పటికే ప్రభుత్వం 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తోంది. దాన్ని 3,000 చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు. పేదవారు అనే అర్హత ట్యాగ్ తగిలించారు. పాదయాత్రలో తనకు ఎదురైన అనుభవాలు, ప్రజలకిచ్చిన హామీలతో పాటు నవరత్నాల్లో చెప్పిన అంశాలన్నింటినీ మేనిఫెస్టోలో పొందుపరచడం మినహా కొత్తగా చెప్పిన అంశం మాత్రం కనిపించలేదు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల గురించి కనీసం ప్రస్తావన కూడా చేయలేదు. మొత్తంగా జగన్ మేనిఫెస్టో పచ్చి మోసానికి పద్ధతైన సాక్ష్యంలా కనిపిస్తోంది. ఓట్ల పండగ ముగిసినా ఫలితాలు రావడమే మిగిలింది. గెలుపు ధీమాతో ఆయన నియోజకవర్గంలోని రాజకీయ పార్టీల నేతలు లెక్కలేస్తున్నారు.